కొత్తగా ఏర్పడిన విశ్వవిద్యాలయాలకే బ్లాక్ గ్రాంట్ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ సర్కారు యోచిస్తోంది. పాత విశ్వవిద్యాలయాలు ఎవరి మార్గాలు వాళ్లు చూసుకోవాలని స్పష్టం చేసింది. వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించి 2600 కోట్ల నిధులు బ్యాంకుల్లో ఉన్న విషయమై సమగ్ర నివేదిక తయారు చేసి సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. విశ్వవిద్యాలయాల్లో ఆర్థిక సంస్కరణల అమలుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు వెలగపూడి సచివాలయంలో ఆర్థిక మంత్రి యనమల అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి సహా విశ్వవిద్యాలయాల ఉపకులపతులు పాల్గొని కీలక అంశాలపై చర్చించారు. విశ్వవిద్యాలయాల్లో ఆర్థిక క్రమశిక్షణపై ఆర్థిక మంత్రి అధ్యక్షతన సమావేశం జరగడం ఇదే తొలిసారి. యూనివర్సిటీల్లో ఆడిట్ అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని సర్కారు వీసీలను కోరింది. బ్యాంకుల్లో మూలుగుతున్న నిధులపై నివేదిక రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి విశ్వవిద్యాలయానికి 2 చొప్పున ఆర్థిక అధికారులను కేటాయించాలని సమావేశంలో నిర్ణయించారు. విశ్వవిద్యాలయాలకు ఈ ఏడాది 725 కోట్ల రూపాయల బ్లాక్ గ్రాంట్ ఇవ్వనున్నారు. ఇందులో కొత్త విశ్వవిద్యాలయాలకే ప్రాధాన్యం కల్పించాలని, పాత విశ్వవిద్యాలయాలు స్వయం సమృద్ధి సాధించాలని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. కొత్త యూనివర్సిటీల్లో ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. 16,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ మనీ వేరియస్ బ్యాంక్స్ లో పార్క్ అయ్యిందని, 15 యూనివర్సిటీస్కి దాదాపు 2,600 పైచీలకు కోట్లు అంటే బ్యాంకుల్లో ఉంటే ఎందుకు ఉంది? ఇది పార్ట్ ఆఫ్ 16,000 crores. 16,000 కూడా నేను చెప్పాను కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్ దాంట్లోనే ఇది. అంచేత యూనివర్సిటీస్ వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేని కింద ఏ గ్రాంట్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు బ్యాంకులో డిపాజిట్ అయ్యింది, అది ఎందుకు వాడుకోవడం లేదనేటువంటిది వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడిగాం. దాని మీద మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేశాం. ఒక కమిటీ వేసి ఇవన్నీ కూడా ఫైనాన్షియల్గా స్టడీ చేయమని, వాళ్ళకు ఉండేటువంటి ఆడిట్ అబ్జెక్షన్స్ క్లియర్ చేసుకోవాలి. నెంబర్ 2, ఎక్కడ అవసరం ఉందో, ఏ యూనివర్సిటీకి అవసరం ఉందో, ఒకవేళ అన్నీ పోను ఎక్కడైనా డైర్ నెసెసిటీ ఉంటే ఏ యూనివర్సిటీ కన్నా అది రిపోర్ట్ చేస్తే కావాల్సిన డబ్బులు ఇస్తామని చెప్పాం. తెలంగాణ నుంచి రాష్ట్రానికి 70 మంది పీఏఓలు వస్తున్నందున వారిని ప్రతి యూనివర్సిటీకి 2 చొప్పున అర్ధగణాంక అధికారులుగా నియమించనున్నారు. బ్యాంకు ఖాతాల్లో నిధులు ఉండగా ప్రతి విశ్వవిద్యాలయం నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు రావడం సబబు కాదని మంత్రి గంటా అభిప్రాయపడ్డారు. సర్కారే నేరుగా వేతనాలు చెల్లిస్తే తాము ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని వీసీలు అభిప్రాయపడుతున్నారని, దీనిపై కమిటీ వేసి తగిన నిర్ణయం తీసుకుంటామని గంటా స్పష్టం చేశారు. ఏదైనా కొత్తగా మనం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు కొంతకాలం దానికి హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ 90 years కంప్లీట్ చేసుకున్న ఆంధ్ర యూనివర్సిటీ లాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా ఇంకా మళ్ళీ గవర్నమెంట్ మీద డిపెండ్ కావడం అంటే ఇది కరెక్ట్ కాదు. ప్రతి యూనివర్సిటీ కూడా సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి. దానికి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో మీరు ప్లాన్ చేసుకోండి. కొంతకాలం ఏదైనా సపోర్ట్ చేస్తాం తప్ప కంటిన్యూగా సపోర్ట్ చేయడం అనేది వీలు కాదు. భవిష్యత్తులో బ్లాక్ గ్రాంట్ తర్వాత వాటికి సంబంధించి కూడా ఒక ఆలోచన కూడా కొత్త చేయమని చెప్పి ఎఫ్ఎం గారు చెప్పారు. అలాగే వీసీలు కూడా వాళ్ళ డిమాండ్ ఏంటంటే, మాకు ఇచ్చే సపోర్ట్లో మ్యాక్సిమం అమౌంట్ శాలరీస్ పోతుంది కాబట్టి ఈ యూనివర్సిటీలో ఉన్న ఎంప్లాయీస్ శాలరీస్ నేరుగా ఏమన్నా గవర్నమెంటే ఫైనాన్స్ డిపార్ట్మెంటే పే చేసినట్టుకుంటే అప్పుడు మాకు ఈ సపోర్ట్ పెద్ద అవసరం లేదని చెప్పి కూడా చెప్పారు. దాన్ని కూడా ఎగ్జామిన్ చేయమని చెప్పి ఎఫ్ఎం గారు చెప్పారు. ఏ యూనివర్సిటీ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత అవుతుంది ఏంటి, ఇవన్నీ కూడా ఒక కమిటీ ఎంక్వైరీ చేసి దాన్ని ఎఫ్ఎం గారు రిపోర్ట్ ఇస్తాం. దాన్ని చూసి గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటే అది కూడా డైరెక్ట్గా ఎంప్లాయీస్ శాలరీ విషయం కూడా ఎగ్జామిన్ చేస్తాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ పరీక్ష పెట్టాలన్న సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సచివాలయం వద్ద కొందరు ఆందోళన చేయటాన్ని మంత్రులు తప్పుబట్టారు. వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి గంటా తెలిపారు. న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం తప్పక పరిశీలిస్తుందని, కీలక సమావేశం జరుగుతున్నప్పుడు ఇష్టానుసారం నినాదాలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు.